హాయ్ అండి. మెంతికూర అంటే చాలామందికి ఏదో ఒక దానిలో కలిపేయడమే తప్ప ఇలా కూడా మెంతికూర పులుసు పెట్టుకోవచ్చు అని తెలీదు. వీడియో చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. మెంతికూర చలవ చేస్తుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మెంతికూర పులుసు ఎలా చేయాలో చూద్దామా. ఇది ఒక కట్ట మెంతికూర అండి. శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది సీజన్ కాబట్టి 10 రూపీస్, లేకపోతే ఇదే 20 రూపీస్. దీనికి హాఫ్ టమాటా తీసుకోవాలి చిన్న ముక్కలుగాను. 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఒక వెల్లుల్లిపాయ మొత్తం రెబ్బలు ఇలా ఒలిచి పెట్టుకోవాలండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టుకొని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. దీనికి బెల్లం కూడా 1.5 స్పూను, ఇది బెల్లం పౌడర్ అండి, ఇలా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కాస్త వేగనిచ్చి 3 ఎండుమిరపకాయలు కట్ చేసిన ముక్కలు, 2 రెబ్బలు కరివేపాకు వేసి వేగనిచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా కాస్త దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వేగిన తర్వాత కట్ చేసిన మెంతికూర అంతా కూడా వేసుకోవాలి. ఈ మెంతికూర అసలు పసరు వాసన లేకుండా బాగా వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చిటికెడు పసుపు, టేస్ట్కి సాల్ట్, 1 స్పూను కారం వేసుకొని బాగా కలిపి పెట్టాలి. ఇలా ఒక 20 సెకండ్స్ కలిపిన తర్వాత 1 గ్లాసు నీళ్లు వేసుకొని బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఆ నీళ్ళు ఎగిరే వరకు ఉడికించుకోవాలి. చూడండి, నీళ్లు దగ్గరికి అయిపోయినాయి కదా. చింతపండు నానబెట్టి పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. చింతపండు పులుసు కొంచెం ఎక్కువగా ఉందండి, దీంట్లో కాస్త నేను తగ్గిస్తున్నాను. పులుపు ఇంట్లో ఎక్కువ తినరు. బెల్లం పొడి కూడా వేసుకొని నీళ్లు సరిపడగా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి కొంచెం దగ్గరికి గుజ్జుగా పులుసు అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో పులుసు ఉండాలి. ఎంతో కమ్మని మెంతికూర పులుసు రెడీ. ఇలా గుజ్జుగా ఉంటే మనకి అన్నంలో కొంచెం కూర అయితే చాలండి, అన్నం కలిసిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మరి చూశారు కదా, వీడియో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.